thank God for helping us to come to His presence once again to listen the word. మరోసారి తన వాక్యం వినడానికి దేవుడు తన సన్నిధానమునకు మనలను నడిపించినందుకు మరొకసారి మనము ప్రభువును స్తుతించుదముగాక. Titus chapter 2, తీతుకు 2వ అధ్యాయం verse 13 we will read. 13వ వచనాన్ని చదువుదాం. Titus 2:13. తీతుకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. Looking for that blessed hope and glorious appearing of the great God and our Savior Jesus Christ. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. Again we will read 1 Thessalonians chapter 4:16-18. మరోసారి తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం నుండి 18వ వచనం వరకు చదువుకుందాం. Thessalonians chapter 4 verse 16-18. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16 నుంచి 18 వరకు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనం వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనం సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. May the Lord bless the readings of this scriptural portion. చదువుబడిన లేఖన భాగములను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. Yesterday we started a brief study on the subject of second coming of Lord Jesus Christ. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడను గురించి నిన్నటి దినమున క్లుప్తమైన ధ్యానాలు చేశాం. We have seen that Lord Jesus Christ is coming very soon. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు త్వరలో రానయ్యున్నాడు అనే సంగతి చూచాం. That is the promise that Lord has made to the church, the last promise. ప్రభువు సంఘమునకు చేసిన ఆఖరి వాగ్దానము అది. Surely I come quickly. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. Then we see the last prayer in the Bible. బైబిల్లో ఆఖరి ప్రార్థన కూడా మనం చూచాం. Even so, come Lord Jesus. ప్రభు అయిన యేసు రమ్ము. When the Lord says that He is going to come again, we should also pray the same prayer, Lord, you come. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నేను మరలా వస్తాను అని ప్రభు మనకు చెప్పినప్పుడు మనం కూడా అదే ప్రార్థన, ప్రభువా నీవు రమ్ము అని చేయాలి. The Lord is saying, surely I come quickly. ప్రభు చెప్తున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని. But when in the prayer, if you look in that, the word quickly is absent. మనము ఆ యొక్క ప్రార్థనలో గనక చూసినట్లయితే త్వరగా అనేటువంటి మాట ప్రార్థనలో లేదు. When Lord says, I am coming quickly, what should be the prayer? Lord, even so, come Lord quickly. ప్రభువు నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్పినప్పుడు మన ప్రార్థన కూడా ఎలా ఉండాలి? ప్రభువా త్వరగా రమ్ము అని ఉండాలి. But in our prayer that word quickly is missing. అయితే మనం చేసే ప్రార్థనలో త్వరగా అనేటువంటి మాట తప్పిపోయింది. He said, oh Lord, you come, no problem. You take your own time. Don't worry about it. That's the meaning. మనం ఏం ప్రార్థన చేస్తామంటే, ప్రభువా నీవు రమ్ము, కానీ త్వరగా అవసరం లేదు, నువ్వు అనుకున్న సమయంలో రమ్ము, పెద్ద సమస్య ఇబ్బంది ఏం లేదంటాం. As if we are not that eager that you should come quickly. Slowly you come. We have a lot of other things to do. ప్రభు త్వరగా రావాలి అనేటువంటి ఆసక్తి మనలో లేదు, కానీ ప్రభు ఆలస్యంగా వస్తే బాగుండు, మనము ఈ భూమి మీద చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయని మనం అనుకుంటాం. Some people think that, oh, my child, let him complete 10th standard, then the Lord should come. కొంతమంది అనుకుంటారు, నా బిడ్డ 10వ తరగతి వరకు చదవనియండి, అప్పుడు ప్రభు వస్తే బాగుండు అనుకుంటారు. Some people think that let my children get married, then the Lord should come. నా పిల్లలు వివాహం చేసుకున్న తర్వాత ప్రభు వస్తే బాగుండు అని కొందరు అనుకుంటారు. We are not that eager that the Lord should come. ప్రభు త్వరగా రావాలనే ఆసక్తి అంతగా మనలో లేదు. When everything is going smoothly, we feel that let him take his own time.
అన్ని పరిస్థితులన్నీ చక్కగా మనకు అనుకూలంగా నెమ్మదిగా వెళుతూ ఉంటే మనం అనుకుంటాం రానివ్వడలేండి ప్రభు అని అనుకుంటాం. But when we pass through the troubles and difficulty, then so Lord, you come soon. ఎప్పుడైతే మన కష్టాల్లో నుంచి శ్రమల్లో నుంచి వెళతామో అప్పుడు ప్రభువా నువ్వు త్వరగా రమ్ము అంటాము. A young couple, they just recently married. ఒక యువ జంట ఈ మధ్య కాలంలో వివాహం చేసుకున్నారు. Both of them are believers, they are God-fearing young couple. వారిద్దరూ ప్రభు నమ్ముకున్న వారు, దేవుని భయం కలిగిన వారు. After the marriage, every day they have a prayer before going to the bed, they used to pray. ప్రతిదినము వారు పడకకు వెలుటకు ముందుగా వారు కలిసి ఇలాగు ప్రార్థన చేస్తారు. The husband is the one who used to pray every day. భర్త ప్రతిదినము ప్రార్థన చేస్తాడు. Whenever he used to pray, he always makes it a point that he pray for the Lord's second coming. ప్రార్థన చేసినప్పుడల్లా ఆ భర్త ప్రభు యొక్క రెండవ రాకడను గురించి ప్రతిసారి ప్రార్థన So చేస్తాడు. he prayed, "Oh Lord, you come soon." ఆయన ఏమని ప్రార్థన చేస్తాడంటే ప్రభువా నీవు త్వరగా రమ్ము ప్రభు అని ప్రార్థన The చేస్తాడు. wife used to listen all this prayer. ఆయన యొక్క భార్య ఈ ప్రార్థన అంతా వింటూ ఉంటుంది. Every day he used to pray, "The Lord, you come soon." ప్రతిదినం కూడా భర్త ప్రభువా నువ్వు త్వరగా రమ్ము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. Just now got married, ఇప్పుడే వివాహమైంది, and the days of honeymoon is going on. హనీమూన్ దినాల్లో ఇప్పుడు ఉన్నాము. And this husband is every day praying, "Lord, you come soon." భర్త అయితే త్వరగా రమ్ము ప్రభు అని ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు. The wife was really upset. Why he is praying like that? తన భార్య ఆయన ఎందుకు అలాగ ప్రార్థన చేస్తున్నాడని నిరాశపడింది. And one day she asked, "You don't like me?" ఒక దినాన భర్త భార్యను అడిగింది, నేనంటే నీకు ఇష్టం లేదా అని అడిగింది. Then husband said, "Why you are saying like that? I like you very much." ఆ భర్త అన్నాడు, ఎందుకు నువ్వు అలాగ అడుగుతున్నావు, నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నాడు. Then he asked, "Why you are asking like that?" తర్వాత అడిగాడు, ఎందుకు నువ్వు అలాగ అడుగుతున్నావని. Because you are every day you are praying, "The Lord, you come soon, come soon." ఎందుకంటే రోజు ప్రభువా త్వరగా రమ్మని ప్రార్థన చేస్తున్నావు కదా, నేను ఇష్టం లేదు అనుకున్నానంది. This is the best time of our life and you are praying, "The Lord, you come soon." మన యొక్క జీవితంలో ఇది ఒక చాలా విశేషమైన ఉన్నతమైన స్థలం. ఈ సమయంలో ప్రభువా నువ్వు రమ్ము అని ఎందుకు ప్రభువుని When అడుగుతున్నావు? the things are going smoothly, we feel that let the Lord come little late. పరిస్థితులన్నీ కూడా మెత్తగా మృదువుగా వెళ్ళేటప్పుడు ప్రభు కొంచెం ఆలస్యంగా వస్తే బాగుండని మనం అనుకుంటాం. Let me tell you, because we don't know the other side of the world, we don't know much about the heaven, that is why we desiring like that. మనం ఎందుకు అలాగ కోరుకుంటూ ఉన్నామంటే ఇదిగో పరలోకమును గూర్చి, మరోవైపు ఉన్నటువంటి పరలోకమును గూర్చిన సంగతులు నిజముగా మనకు తెలియదు కనుక అలాగ అనుకుంటున్నాం. If we really see the glory of Lord Jesus Christ, the glory of heaven, we won't feel to live even one day here on this earth. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మహిమను, పరలోక మహిమను గనుక మనం చూడగలిగితే ఈ భూమి మీద ఒక్క రోజు కూడా ఉండటానికి మనం ఇష్టపడం. We should pray, "Oh Lord, you come soon, you come soon." ప్రభువా నీవు త్వరగా రమ్ము అని ప్రార్థన చేయాలి మనం. So I think after the study of this subject, you should also pray earnestly, "Lord, you come quickly." ఈ ధ్యానాలు అయిపోయిన తర్వాత మీరు కూడా ప్రభువా నీవు త్వరగా రమ్ము అని ప్రార్థన చేస్తారని నేను తలస్తున్నాను. Yesterday we have studied that there are two stages of his coming. నిన్నటి దినాన ఆయనకు రాకడలో రెండు దశలున్నాయి, రెండు అంచెలున్నాయని మనం చదివాం. One is called a rapture, ఒకటి సంఘం ఎత్తబడుట, the other one is known as glorious appearance. మరి ఒకటి మహిమగల ప్రత్యక్షత. The first one is a private or a secret event. మొదటిది రహస్యంగా వ్యక్తిగతంగా జరిగే సంఘటన. Only the church which is watching, who is watching for the Lord's coming, the church will realize that. ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ కనిపెడుతూ ఉన్న సంఘం ఆ సంగతిని అర్థం The చేసుకుంటుంది. world won't understand what will happen. ఏమి జరుగుతుందో ప్రపంచానికి అర్థం కాదు. That is called a rapture. అది సంఘం ఎత్తబడుట. The second one, రెండవది it is so much all the world will know about it. లోకమంతా ప్రపంచమంతా కూడా ఈ సంగతి తెలుసుకుంటారు. And it is a public event. అది బహిరంగ సంఘటన. And as I told you, it may be a live telecasting. నేను మీతో చెప్పినట్లుగా ఆ సంఘటన ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంటుంది. That means the whole world will see he is coming in glory. దాని యొక్క అర్థం ఏంటంటే ఆయన మహిమలో రావటం ప్రపంచమంతా కూడా చూస్తుంది. One is comparable to the bright and morning star. ఒక రాకడ ప్రకాశమానమైన వేకువ చుక్కతో పోల్చబడింది. Appears when there is darkness. ఇంకా చీకటి ఉన్నప్పుడే వేకువ చుక్క కనిపిస్తుంది. But the other one can be comparable to the sun of righteousness. మరి యొక్క రాకడ నీతి సూర్యునితో పోల్చబడింది. One is for the New Testament believers. ఒకటి నూతన నిబంధన విశ్వాసులకు, The other one is for the Old Testament believers. మరి ఒకటి పాత నిబంధన గ్రంథం యొక్క విశ్వాసులకు. So these are some things which we have studied yesterday. నిన్నటి దినాన ఈ సంగతులు కొద్దిగా మనం చదివి ధ్యానం And చేశాం. I told you that the coming of the Lord Jesus Christ is comparable to the coming of a thief.
నేను మీతో చెప్పాను, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రాకడ దొంగ ఎలా వస్తాడో ఆ సంగతికి పోల్చబడింది. We have seen the thief is coming for three purposes. దొంగ మూటి కోసం వస్తాడని మనం చూచాం. A thief is coming to steal. దొంగతనం చేయడానికి వస్తాడు. He is coming to kill. దొంగ హత్య చేయడానికి వస్తాడు. And he is coming to destroy. దొంగ నాశనం చేయడానికి వస్తాడు. Lord Jesus Christ is coming to take away the most valuable thing, the church, from this world. ఈ యొక్క లోకములో ఉన్న అత్యంత విలువైనటువంటి సంఘమును తీసుకుని వెళ్ళటానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు వస్తాడని మనం విన్నాం. Secondly, రెండవదిగా, when he is appearing in glory, ఆయన మహిమలో ప్రత్యక్షమైనప్పుడు he is coming to destroy the enemies of Israel. ఇశ్రాయేలీయుల యొక్క శత్రువులను ఆయన నాశనం చేయడానికి, హత్య చేయడానికి వస్తాడు. A two-edged sword will proceed from his mouth. ఆయన నోటిలో నుండి రెండంచుల వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. So Jesus is coming to kill. యేసుక్రీస్తు ప్రభువారు హత్య చేయడానికి, చంపడానికి వస్తాడు. The lastly we saw, చివరగా మనం చూచాం, when the Lord is ruling here after the 1,000 years of the rule, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన చేసిన తరువాత, we read the day of the Lord is coming like a thief. మనం చదివాము, ప్రభు యొక్క దినము దొంగ వలె వచ్చును అని. And there we see the heaven and the earth will be destroyed. అప్పుడు భూమి ఆకాశములు నాశనము చేయబడతాయి. These are some of the things we studied yesterday. నిన్నటి దినాన ఈ సంగతులు కొద్దిగా మనం చదివాం. Now, as I told you, the book of Thessalonians is dealing with the second coming of Lord Jesus Christ. నేను మీతో ముందుగా చెప్పాను, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడను గురించి తెలియజేసి వ్యవహరించే పత్రిక. First Thessalonians is dealing with the rapture. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక సంఘం ఎత్తబడుటను గూర్చిన సంగతులు వ్యవహరిస్తుంది. But if you read second Thessalonians, తెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రిక నీవు చదివితే, especially chapter 2, ప్రత్యేకంగా రెండవ అధ్యాయం చదివితే, we read that is dealing with the glorious appearance of Christ. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మహిమగల ప్రత్యక్షతను గూర్చిన సంగతులు అక్కడ ఉన్నాయి. The first Thessalonians deals with the rapture. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక సంఘము ఎత్తబడుట గురించి చెప్పబడుతుంది. The second Thessalonians chapter 2 deals with the glorious appearance of Christ. తెస్సలోనికీయులకు రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి మహిమ ప్రత్యక్షతను గురించి తెలియజేస్తుంది. And it's interesting to note that every chapter in first Thessalonians ends with the coming of the Lord Jesus Christ. ఆసక్తికరమైనటువంటి విషయం ఏమిటంటే, తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో ఉండే ప్రతి అధ్యాయం కూడా ప్రభువు వారి యొక్క రెండవ రాకడతో ముగుస్తుంది. We have seen from first chapter, Titus chapter 2 verse 13. మనము చూచాము తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, It is mentioned that the coming of the Lord Jesus Christ is a blessed hope. మనం అక్కడ చూచిన విషయం ఏంటంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రాకడ శుభప్రదమైన నిరీక్షణ. Yeah, we are looking for the blessed hope. మనము శుభప్రదమైన నిరీక్షణతో ఎదురు చూస్తున్నాం. It is a blessed hope for the church. సంఘము కొరకు అది శుభప్రదమైన నిరీక్షణ. Not only that, అంత మాత్రమే కాదు, the second part you see that we are looking for the glorious appearing of the great God and our Savior Jesus Christ. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క మహిమ ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచునే మాట కూడా మనం చూస్తున్నాం. So here we see in one verse both the things are referred together. ఈ ఒక్క వచనములో రెండు సంగతులు కూడా చెప్పబడ్డాయి. The blessed hope speaks about the rapture. శుభప్రదమైన నిరీక్షణ సంఘం ఎత్తబడుటను గురించి తెలియజేస్తుంది. Then we see his glorious appearance coming on the Mount of Olives is mentioned. అదే సమయమందు ఆయన ఒలీవల కొండ మీదకి వచ్చే మహిమగల ప్రత్యక్షతను గురించి అక్కడ ప్రస్తావించబడింది. So in this verse both the stages of the Lord's coming is mentioned. ఈ వచనములో యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాకడలో ఉండే రెండు దశలు కూడా ప్రస్తావించబడ్డాయి. First stage is for the church. మొదటి దశ సంఘము కొరకు వస్తాడు. And the second stage is for the nation of Israel. రెండవదిగా ఇశ్రాయేలు దేశము కొరకు వస్తాడు. As I told you, the first Thessalonians, every chapter is ending with this blessed hope. నేను మీతో చెప్పినట్లుగా తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో ప్రతి అధ్యాయము కూడా ఈ శుభప్రదమైన నిరీక్షణతో ముగుస్తుంది. Now let us look into chapter 1. ఒకటో అధ్యాయాన్ని మనం చూద్దాం. The last verse we read like this. చివరి వచనం ఇలాగ మనం చదువుతాం. To wait for his son from heaven, whom he raised from the dead, even Jesus, who delivered us from the wrath to come. 9-10 వచనాలు తెలుగు బైబిల్లో కలిసి ఉన్నాయి. మధ్యలో నుండి మనం చదువుదాం. దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి
మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరెలాగో దేవుని వైపునకు తిరుగుతురో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. So here we see that the Son of God is coming from heaven. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దేవుని కుమారుడు పరలోకము నుండి వస్తున్నాడు. We are waiting for his coming. ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నాం. And not only that, he is coming to deliver us from the wrath to come. అంత మాత్రమే కాదు గాని రానయ్యినటువంటి ఉగ్రత నుండి మనల్ని తప్పించటానికి ఆయన వస్తూ ఉన్నాడు. This verse is very clearly suggesting that the church will not pass through the tribulation. ఈ యొక్క వచనము సంఘము శ్రమలలో కూడా ఉండదు అనేటువంటి సంగతిని మనం ఆమోదిస్తూ మనకు There తెలియజేస్తుంది. is a day is going to come, the wrath of God is going to fall upon the earth. ఒక దినం రాబోతూ ఉంది. ఆ దినమున దేవుని యొక్క ఉగ్రత భూమి మీద పోయబడుతూ ఉంటుంది. But Jesus Christ is coming again. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మరలా వస్తున్నాడు. And he is coming to take us to heaven. ఆయన మనలను పరలోకమునకు తీసుకొని వెళ్ళడానికి రానయ్యున్నాడు. So that we will be delivered from the wrath to come. కనుక మనము రాబో ఉగ్రత నుండి తప్పించబడతాము. That means the church will not pass through the tribulation. దాని యొక్క అర్థం ఏమిటంటే సంఘము ఎంత మాత్రము శ్రమలలో గుండా వెళ్ళదు. Here it is mentioned that our hope is a heavenly hope. ఇక్కడ ప్రస్తావించబడినటువంటి సంగతి ఏంటంటే మన నిరీక్షణ పరలోకపు నిరీక్షణ. Jesus is coming and he is coming from heaven. యేసుక్రీస్తు ప్రభువారు వస్తున్నాడు. ఆయన పరలోకము నుండి దిగి వస్తున్నాడు. So it is a heavenly hope. అది పరలోక సంబంధమైన నిరీక్షణ. Now chapter 2, రెండవ అధ్యాయం చూడండి. verse 19 you read, it is again mentioning about the coming of the Lord. 19వ వచనంలో మరలా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడను గురించి ఇక్కడ ప్రస్తావించబడింది. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే గదా. Yeah, the Lord is coming again and he is going to reward us when he comes. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరలా రానయ్యున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన మనకు బహుమానాలు ఇస్తాడు. Here he says that when he comes he will give us the crown of rejoicing. ఇక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే ఆయన వచ్చినప్పుడు ఆయన మనకు ఆనందమైన అతిశయ కిరీటం ఇస్తాడు అని. He says, believers in Thessalonica, you are responsible for that. మేము ఈ యొక్క బహుమానాన్ని పొందటానికి మీరే కారణమని పౌలు గారు ఇక్కడ అంటున్నారు. I came to you, నేను మీ వద్దకు వచ్చాను, I shared the gospel to you, నేను మీకు సువార్త పంచుకున్నాను, you మీకు accepted the gospel. మీరు సువార్తను అంగీకరించారు. Because I could share the gospel and I could win some souls. నేను సువార్తను ప్రకటించగలిగాను, కొన్ని ఆత్మలు సంపాదించగలిగాను. And because of that, అందును బట్టి God will give me reward. దేవుడు నాకు బహుమానం ఇస్తాడు. See, when we share the gospel and win some souls, God gives the reward. మనం సువార్తను పంచుకొని కొన్ని ఆత్మలను సంపాదించినప్పుడు దేవుడు మనకు బహుమానం ఇస్తాడు. So when the Lord is coming again, ప్రభు యేసుక్రీస్తు వారు మరలా వచ్చినప్పుడు he is going to come, he is coming with a reward to give you. ఆయన నీకివ్వడానికి మనకివ్వడానికి బహుమానాలతో వస్తున్నాడు. If you win a soul, God will give you a reward. నీవు ఆత్మలు సంపాదిస్తే ప్రభు నీకు బహుమానం ఇస్తాడు. If you do anything in the name of the Lord, he will give the reward. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో నీవేదైనా చేసినట్లయితే ఆయన నీకు బహుమానం ఇస్తాడు. He is not coming empty handed. ఆయన ఒట్టి చేతులతో రావడం లేదు. So we are waiting for his coming because he is coming to give us the reward. ఆయన కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం, ఎందుకంటే ఆయన మనకు బహుమానాలు ఇవ్వడానికి వస్తున్నాడు. Revelation chapter 22 verse 12 you read. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం మీరు చదవండి. Behold, I come quickly, and my reward is with me to give every man according as his work shall be. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. So Jesus is coming to give the rewards. మనకు బహుమానాలు జీతం ఇవ్వటానికి యేసు ప్రభువారు రానయ్యున్నాడు. According to the work he will give the reward. వాని క్రియను బట్టి దేవుడే జీతం ఇస్తాడు, బహుమానం ఇస్తాడు. His coming is a joyous occasion where we will receive the reward. ఆయన రాకడ అది ఆనందకరమైనటువంటి అనుభవం. ఆయన యొద్ద మనం బహుమానాలు పొందుతాం. He is not coming empty handed. ఆయన ఖాళీ చేతులతో రావడం లేదు. See, when I was a small boy, నేను చిన్న పిల్లవానిగా ఉన్నప్పుడు my daddy's friends used to visit our home. మా తండ్రి యొక్క స్నేహితులు మా యొక్క గృహాన్ని దర్శించేవారు. I always enjoy that. నాకు ఎప్పుడు కూడా ఆనందమే వాళ్ళ రాక. Normally on Saturdays they come to see my daddy and all of us. సాధారణంగా శనివారం వారు మా తండ్రిని చూడటానికి, మా అందరిని చూడటానికి వస్తారు. Sometimes I used to see the daddy's friends
from away. కొన్నిసార్లు మా తండ్రి యొక్క స్నేహితులు దూరం నుండి రావడం నేను చూస్తాను. When I see them, I jump up and down and tell, Mummy, the daddy's friends are coming. వారు వస్తూ ఉన్నప్పుడు నేను పైకి ఎగురుతూ గంతులు వేస్తూ అమ్మ నాన్న యొక్క స్నేహితులు వస్తున్నారని చెప్పేవాడును. I am very happy about it. దాని గురించి నాకు చాలా సంతోషంగా ఉంది. But when they are coming, అయితే వాళ్ళు వచ్చేటప్పుడు normally I am not looking at their face, I am looking in their hands. వారు వచ్చేటప్పుడు వాళ్ళ ముఖాన్ని సాధారణంగా నేను చూడను, వారి చేతులు చూస్తూ ఉంటాను. Because I know that when they come, they will bring some chocolate, some Cadbury, some biscuit, something like that. ఎందుకంటే వాళ్ళు వచ్చేటప్పుడు ఊరికే రాకుండా వారి చేతుల్లో కొన్ని బిస్కెట్లు, చాక్లెట్లు, కొన్ని మిఠాయిలు తీసుకొని వస్తూ ఉంటారు కనుక. Yeah, they never come empty handed. వాళ్ళు ఎప్పుడు కూడా ఖాళీ చేతులతో రాలేదు. That is why I have a great joy. అందుకే నాకు గొప్ప ఆనందం కలిగింది. Our Lord is coming again. మన ప్రభువు మరలా రానయ్యున్నాడు. He is not coming empty handed. ఆయన ఖాళీ చేతులతో రావడం లేదు. He is coming to give us the rewards. He has rewards in his hand. ఆయన మనకు బహుమానాలు ఇవ్వడానికి వస్తున్నాడు. ఆయన చేతిలో మనకిచ్చే బహుమానాలు ఉన్నాయి. Even if we forget what we have done, మనం ఏదైతే చేసామో ఆ సంగతిని మనము మరిచిపోయినప్పటికీ God కూడా will never forget that. దేవుడు దానిని ఎన్నడూ మరిచిపోడు. There is in heaven, there is a book. పరలోకంలో ఒక గ్రంథం ఉంది. So many books are there. చాలా గ్రంథాలు ఉన్నాయి. You might have heard about the book of the Lamb's book of life. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం గురించి మీరు విని ఉంటారు. But apart from that, there is a book. అది కాకుండా మరి ఒక గ్రంథం కూడా ఉంది. In Malachi chapter 3 verse 16, we read about that book. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనంలో 3:16. 3వ అధ్యాయం 16వ వచనంలో ఆ గ్రంథం గురించి చదువుతాం. There it is mentioned that in heaven there is a book called Book of Remembrance. ఆ జ్ఞాపకార్థమైనటువంటి గ్రంథం ఒకటి పరలోకంలో ఉంది అని మనం అక్కడ చదువుతాం. So God records everything what we do on this earth. ఈ భూమి మీద మనం ఏమైతే చేస్తున్నామో వాటన్నిటిని ప్రభువు రాసి పొందుపరిచి So ఉంచాడు. the books will be open, whatever we have done accordingly, He will give us the reward. గనుక గ్రంథాలు విప్పబడతాయి. మనం ఏమైతే చేశామో దానిని బట్టి మనకు బహుమానాలు ఇవ్వబడతాయి. One day one brother told me like this. ఒకసారి ఒక సహోదరుడు నాతో ఇలాగ చెప్పాడు. The Lord said that even a glass of water we gave in the name of the Lord will be rewarded. ప్రభు చెప్పాడు ఇలాగూ, ఒక గిన్నెడు చల్లనీళ్లు ఆయన నామం పేరట మనం ఇచ్చినట్లయితే ఆ మన యొక్క పరలోకములో మన ఫలము అధికమవుతుంది అని చెప్పాడు కదా అన్నాడు. So even a glass of water will be rewarded. ఒక గిన్నెడు నీళ్లు కూడా బహుమానం ఉంటుంది. So one brother who heard it, he said, in that case, if a glass of tea, if a cup of tea we give, 5 rewards should be there. అప్పుడు ఆయన అన్నాడు, నీళ్ళు ఇస్తే ఒక బహుమానం ఉంటుంది అన్నారు కదా, టీ గనుక ఇస్తే తేనీరు ఇస్తే 5 బహుమానాలు ఉంటాయి అన్నాడు. I said, what is 5 rewards? 5 బహుమానాలు దేనికి అని అడిగాను. See, water is 1 reward. నీళ్లకు ఒక బహుమతి. The tea powder is 1 reward. తేయాకు పొడికి ఒక బహుమానం. The milk is 1 reward. పాలకు ఒక బహుమానం. And the sugar is 1 reward. చక్కెరకు ఒక బహుమానము. Then I asked, what is the 5th reward? 5వ బహుమానం ఏంటి అని నేను అడిగాను. Gas is needed, no, to boil. That will be 1 more టీ reward. తయారు చేయడానికి గ్యాస్ అవసరం అవుతుంది కదా, దానికి కూడా ఒక బహుమానం So ఉంటుంది the అన్నాడు. 5 rewards will be given. 5 బహుమానాలు ఇవ్వబడతాయి. It is very surprising for me. నాకు అది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. I said, if you give a tea to me, only you will get 4 rewards. అయితే నాకు ఎవరైనా టీ ఇస్తే వాళ్ళకి 4 బహుమానాలు మాత్రం ఉంటాయి. Because I take tea without sugar. ఎందుకంటే చక్కెర లేకుండా టీ తాగుతా నేను. What I mean is that God remembers everything and will give the reward. నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే దేవుడు ప్రతి సంగతిని కూడా జ్ఞాపకములో ఉంచుకొని మనకు బహుమానం ఇస్తాడు. So, brothers and sisters, you understand, whatever you do in the name of the Lord, it will be rewarded at that time. సహోదరులారా సహోదరులారా గుర్తుంచుకోండి, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీరు ఏది చేసినప్పటికీ కూడా దానికి బహుమానం ఉంటుంది. It is not only a heavenly hope. అది కేవలము పరలోక సంబంధమైన నిరీక్షణ మాత్రమే కాదు He కానీ is coming from heaven. ఆయన పరలోకము నుండి వస్తున్నాడు. But in chapter 2 Thessalonians, he says that it is a happy hope. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చెప్పే విషయం ఏంటంటే అది ఆనందకరమైనటువంటి నిరీక్షణ. I am so happy because he is coming with the rewards to give me. ఆయన నాకు బహుమానాలు ఇవ్వడానికి వస్తున్నాడు కనుక నాకు చాలా ఆనందం కలుగుతుంది. Now 3rd chapter. 3వ అధ్యాయంలోనికి రండి. The last verse again we see that the coming of the Lord is mentioned. చివరి వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ మరలా అక్కడ ప్రస్తావించబడింది. To the end he may establish your hearts unblameable in holiness before God, even our Father, at the coming of our Lord Jesus Christ with all his saints. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుతున్నాను. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు
మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాము, అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. See, here Paul says that when Jesus Christ is coming again, ఇక్కడ పౌలు గారు ఏమని చెప్తూ ఉన్నాడంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరలా వచ్చినప్పుడు he will make us to stand before the holy God. మనలను పరిశుద్ధుడైనటువంటి దేవుని ఎదుట ఆయన నిలవబెడతాడు. How we have to stand there? అక్కడ మనం ఎలాగ నిలవబడాలి? In holiness we have to stand there. పరిశుద్ధత కలిగిన వారమై అక్కడ మనం నిలవబడాలి. Unblameable in holiness, that is before God it is mentioned. దేవుని ఎదుట పరిశుద్ధత విషయమై అనింద్యమైన వారుగా ఉండాలని ఇక్కడ వ్రాయబడింది. So we are going to stand before a holy God. మనం పరిశుద్ధుడైన దేవుని ఎదుట నిలవబోతున్నాం. We cannot stand anyway. మనం ఎలాగంటే అలాగ నిలవబట్టడానికి వీలు లేదు. We have to see how we are. మనం ఎలా ఉన్నామో చూసుకోవాలి. We should live a holy life. పరిశుద్ధమైన జీవితాన్ని మనం So the జీవించాలి. coming of the Lord Jesus Christ demanding us that we should live a holy life. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రాకడ మనం పరిశుద్ధంగా జీవించాలనేటువంటి విషయాన్ని ఆశిస్తూ ఉన్నది. If you're going for an interview, నీవేదైనా ఒక ఇంటర్వ్యూకు ఉద్యోగ you have to నిమిత్తం stand వెళితే before the interview board. అక్కడ ఉన్నటువంటి అధికారుల ఎదుట నీవు నిలవబడాలి. How ఉద్యోగం you ఇచ్చే will అధికారుల go? ఎదుట నువ్వు ఎలా వెళ్తావు? You will see that you will wear the best dress. మంచి వస్త్రాలు మనం ధరించుకోవాలి. And you should be clean and neat. చాలా శుభ్రంగా ఉండాలి. At least two, 3 times you will stand before the mirror and see everything is all right or not. కనీసం అద్దం ఎదుట 2-3 సార్లు నిలవబడి చూసుకుంటావు నేను సరిగా ఉన్నానా లేదా అని. Normally youngsters are not satisfied. Then they will ask, "Mummy, is it all right?" యవనస్తులు అంతటితో తృప్తి పరక ఇంకా వాళ్ళ నమ్మని అడుగుతాను సరిగా ఉన్నానా నేను అని. They have to get certificate from their mummy and daddy whether they are all right. వారు సరిగా ఉన్నారో లేదో ఆ సంగతిని గురించినటువంటి ధ్రువపత్రం వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి పొందుతారు వాళ్ళు. Why they are worried? Because they know that they have to stand before their director or the board of trustees or whatever may be for an interview. వారు ఎందుకు అంతగా ఆలోచన చేసి అంత ఆ విషయం మీద అంత చింత కలిగి ఉన్నారంటే వారు కొందరు అధికారులు ఎదుట ఉద్యోగం ఇచ్చేటువంటి అధికారుల ఎదుట నిలవబడబోతున్నారు గనుక. If we are so conscious about an worldly interview, how much more we have to stand before the holy God. లోక సంబంధమైనటువంటి ఉద్యోగ విషయమైనటువంటి ఈ ఇంటర్వ్యూ విషయంలోనే మనమంతా స్పృహ కలిగి ఉంటే పరలోకములో పరిశుద్ధుడైనటువంటి దేవుని ఎదుట మనం నిలవబడబోతూ ఉండగా మరింత ఆ విషయమును గురించిన స్పృహ మనం కలిగి ఉండాలి. Yes, in the chapter 1 we see the heavenly hope. మొదటి అధ్యాయములో మనం చూచాం అది పరలోక సంబంధమైన నిరీక్షణ. Chapter 2 we see it is a happy hope. రెండవదిగా మనం చూచాం అది ఆనందకరమైన నిరీక్షణ. In chapter 3 it says it is a holy hope. మూడవ అధ్యాయంలో మనం చూస్తున్నాం అది పరిశుద్ధమైన నిరీక్షణ. In chapter 4 the ending, 4వ అధ్యాయం ముగింపులో wherefore comfort one another with this word. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. The Lord is coming again. ప్రభు మరలా వస్తున్నాడు. Some of our dear ones are passed away. మన ప్రియులు కొంతమంది వెళ్ళిపోయారు లోకాన్ని విడిచి. Maybe our father or a mother, మన తండ్రి కావచ్చు తల్లి కావచ్చు, maybe our brothers or our sisters, లేక మన సహోదరుడు లేక సహోదరి maybe కావచ్చు, our own children, మన సొంత బిడ్డలే కావచ్చు, whoever may be. ఎవరైనప్పటికీ కూడా We have a hope that one day we will meet them. మనకున్న నిరీక్షణ ఏమిటంటే ఒక దినాన మనం వారిని కలుసుకొనబోతున్నాము. When they are departed from us, మన యొద్ద నుండి వారు వెడలిపోయిన తరువాత our hearts were wounded and we know that the wound is there. మన హృదయాలు గాయపరచబడ్డాయి, హృదయమునకైన గాయం అలాగే ఉంది అని మనకు తెలుసు. The wounded heart is healed because we have a hope one day we will meet them. మరి ఒక దినం రాబోతుంది, ఆ దినమున మనము వారిని కలుసుకుంటాము అనేటువంటి నిరీక్షణ మన గాయాన్ని మాన్పుతుంది. Yes, few months back my father passed away. కొన్ని నెలల క్రితం నా యొక్క తండ్రి లోకాన్ని విడిచి God వెళ్ళిపోయాడు. had given him a long life, no doubt about it. దేవుడు ఆయనకు చాలా ఎక్కువ ఆయుష్నిచ్చాడు, ఏ విధమైన సందేహం లేదు, But దీర్ఘాయుష్నిచ్చాడు. when our dear ones departs, our hearts is grieved and wounded, no doubt about it. మన ప్రియులు వెడలిపోయినప్పుడు మన యొక్క హృదయాలు బాధపడతాయి, విచారపడతాయి, అది సహజమే. I know that one day I will meet my father. నాకు తెలుసు ఒక దినాన నా తండ్రిని నేను కలుసుకుంటాను. He had a great hope that he will go to heaven. ఆయన ఖచ్చితంగా పరలోకానికి వెళతాడనే గొప్ప నిరీక్షణ మాకున్నది. He was a believer. ఆయన విశ్వాసి. So I know that when the Lord comes, I will see him. నాకు తెలుసు ప్రభు వచ్చినప్పుడు నేను ఆయనను చూస్తానని. So when our dear ones are departing, this hope, he heals us.
ఎప్పుడైతే మన ప్రియులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతారో ఈ నిరీక్షణ మనలను స్వస్థపరుస్తుంది. So the wounded heart is healed by the hope of the second coming of Lord Jesus Christ. గాయపరచబడినటువంటి హృదయాలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడను గూర్చినటువంటి నిరీక్షణతో స్వస్థత పొందుతాయి. So the coming of the Lord Jesus Christ is a healing hope. కనుక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ అది స్వస్థపరిచే రాకడ. Comfort one another with this word. ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. In the last chapter, chapter 5, ఆఖరి అధ్యాయం 5వ అధ్యాయంలో there it is mentioned that the Lord is coming and we need to be live a healthy spiritual life. ప్రభు వస్తూ ఉన్నాడు కనుక మనము ఆత్మీయంగా ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవించవలసినటువంటి వారముగా ఉన్నాము. Yeah, look at verse 23. 23వ వచనాన్ని చూడండి. And the very God of peace sanctify you wholly, and I pray God your whole spirit, soul and body be preserved blamelessly unto the coming of our Lord Jesus Christ. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. So we see the coming of the Lord Jesus Christ, that hope is preserving our soul, spirit and body. ప్రభు వారి యొక్క రెండవ రాకడ, ఆ రాకడను గురించినటువంటి నిరీక్షణలో ఉండే మరొక విషయం ఏమిటంటే ఆయన యొక్క రాకడ మన ఆత్మను భద్రపరిచేదిగా ఉన్నది, కాపాడేదిగా ఉన్నది. Here is mentioned, it is a preserving hope. అది కాపాడే నిరీక్షణ. What it is preserving? ఏమి ఆయన కాపాడుతున్నాడు? It is preserving our spirit, soul and body. మన ఆత్మయు జీవమును శరీరమును కాపాడబడుతుంది. Or in other words we can say like this, మరి ఒక మాటలో మనం ఇలాగ చెప్పవచ్చు, it is a healthy hope. ఇది ఆరోగ్యకరమైన నిరీక్షణ. Because it keeps our spirit, soul and body in a healthy condition. ఎందుకంటే మన శరీరమును ఆత్మను జీవమును అది ఆరోగ్యంగా ఉంచుతుంది గనక. See, 5 things Paul is mentioning here, చూడండి ఇక్కడ 5 సంగతులు పౌలు గారు ప్రస్తావిస్తున్నారు. related with the blessed hope. శుభప్రదమైన నిరీక్షణకు సంబంధించిన విషయాలు. First one he says, it is a heavenly hope. మొదటిగా చెప్పబడే విషయం అది పరలోక సంబంధమైన నిరీక్షణ. Chapter 2 he says, it's a happy hope. రెండవ అధ్యాయములో అది ఆనందకరమైన నిరీక్షణ అని In చెప్పబడుతుంది. chapter 3 he says, it's a holy hope. మూడో అధ్యాయములో అది పరిశుద్ధమైన నిరీక్షణగా చెప్పబడుతుంది. And chapter 4 he says, it's a healing hope. నాలుగో అధ్యాయములో అది స్వస్థతతో కూడిన నిరీక్షణగా చెప్పబడుతుంది. In chapter 5 he says, it's a healthy hope, preserving hope. 5వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అది కాపాడేటువంటి నిరీక్షణ, ఆరోగ్యకరమైన నిరీక్షణ అని. Of course I just told you in a sequence in English language, H is starting, so it is easy to remember. That's why I said like that. ఈ యొక్క మాటలన్నీ కూడా ఇంగ్లీష్ భాషలో హెచ్తో ప్రారంభమవుతాయి. హెవెన్, హ్యాపీ, హోలీ, హెల్దీ, హీలింగ్. కనుక మీకు గుర్తుంటాయని చెప్పి ఈ 5 మాటలు ఒకే అక్షరముతో ప్రారంభమయ్యే విధంగా నేను మీకు చెప్పాను. Easy to remember. You can remember these 5 chapters with 5 H. సులువుగా జ్ఞాపకం ఉంచుకోవచ్చు. 5 అధ్యాయాలను 5 మాటలను హెచ్లో ఉన్నాయి, వాటిని జ్ఞాపకం ఉంచుకోండి. Now as we know that so many things are associated with this event. ఈ యొక్క సంఘటనలతో వేరే ఇతర అనేకమైనటువంటి సంగతులు కూడా కలిసి ఉన్నాయి. This is called as a rapture. ఇది సంఘము ఎత్తబడుటగా పిలువబడుతుంది. Come to chapter 4 verse 17. 4వ అధ్యాయం 17వ వచనంలోనికి రండి. There we read like that, we who are alive and remain shall be caught up. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు Caught up together. ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదాం వారితో కూడా. In the English language the word caught up is mentioned. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని చెప్పబడింది అంటే పట్టుకొని వెళ్ళడం అన్నట్లుగా చెప్పబడింది. In Telugu there's a same తెలుగులో caught up. కొనిపోబడదాం. Caught up, that is కొనిపోబడతాం, taking very fast, taking away speedily, that's the meaning. వేగంగా కొనిపోబడటం దాని యొక్క అర్థం. This word is used in many parts of the Bible. ఈ పదము బైబిల్ గ్రంథంలో అనేక స్థలాల్లో పదాల్లో ఉపయోగించబడింది. The caught up.
కొనిపోబడటం. In the Latin language, raptor, that's the word which is used, raptor, Latin language. లాటిన్ భాషలో రాప్టర్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. And from that word, the word rapture is used in the English language. ఈ రాప్టర్ అనేటువంటి లాటిన్ పదములో నుండి ఇంగ్లీష్ లో రాప్చర్ అనేటువంటి పదానికి అనువాదం That చేయబడింది. is snatching away speedily, that's the meaning. దాని యొక్క అర్థం ఏమిటంటే వేగంగా పట్టుకొని వెళ్ళిపోవటం. And if you study, if you want to go deep into this word, ఈ యొక్క పదం యొక్క లోతులోనికి వెళ్ళి మనం ధ్యానం చేస్తే there are so many references which uses the same word. ఇదే పదం ఉపయోగించబడిన అనేకమైనటువంటి వచనాలు ఉన్నాయి. And if you carefully study, we get a wonderful meaning of this word. మీరు జాగ్రత్తగా చదివినట్లయితే ఈ యొక్క పదం యొక్క అద్భుతమైనటువంటి భావాన్ని అర్థాన్ని మనం తెలుసుకోగలం. You know, Philip went on the way, he went and shared the gospel to a eunuch in the మనకు తెలుసు wilderness. ఫిలిప్పు అనేటువంటి ఆయన అరణ్యములో గుండా వెళ్లి నపుంసకునికి సువార్త ప్రకటించాడు. So he said, I want to baptize. ఆయన అన్నాడు నాకు బాప్తిసం కావాలన్నాడు. So I want to get baptized. So immediately Philip agreed to baptize that నాకు minister. బాప్తిస్మం కావాలి అని నపుంసకుడు అన్నప్పుడు వెంటనే ఫిలిప్పు ఆ నపుంసకునికి బాప్తిస్మం ఇచ్చాడు. He was a finance minister. ఆయన ఆర్థిక మంత్రి. And he agreed and both of them went into the water. ఆయన అంగీకరించాడు, ఇద్దరు నీటిలోనికి వెళ్లారు. The basis, he believed that Jesus is the Son of God. మూలమైన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు అని ఆ నపుంసకుడు నమ్మాడు. So Philip is baptizing him. ఫిలిప్పు ఆయనకు బాప్తిస్మం ఇస్తున్నాడు. Then baptized, when he came out of the water, ఆ నపుంసకునికి బాప్తిస్మం ఇచ్చిన తర్వాత We read- వారు బయటికి వచ్చినప్పుడు we read that the Philip was disappeared, isn't it? మనం అక్కడ చదువుతాం ఫిలిప్పు మాయమైపోతాడు. The person who baptized vanished, not seen only. ఎవరైతే బాప్తిస్మం ఇచ్చాడో ఆయన అదృశ్యమైపోయాడు, ఇంక కనపడలేదు. The word which is used there, అక్కడ వాడబడినటువంటి పదం ఏమిటంటే he was taken by the Spirit speedily. అక్కడ The same word ఆత్మ is used. చేత కొనిపోబడ్డాడు అని చెప్పబడింది. అక్కడ వేగంగా All of a sudden he disappeared. లేక అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. The same word is used there. అదే పదము ఇక్కడ ఉపయోగించబడింది. Snatching away. కొనిపోబడటం. The Spirit was taken Philip away. ఆత్మ ఫిలిప్పును కొనిపోయాడు. Same way, church also will be taken away. అదే రీతిగా సంఘము కూడా కొనిపోబడుతుంది. How much time it takes for the rapture? సంఘం ఎత్తబడటానికి ఎంత 1 hour. సమయం పడుతుంది? 1 hour, 2 hour, 3 hour, how ఒక much గంట, time? 2 గంటల, 3 గంటల, ఎంతసేపు పడుతుంది? See, 1 Corinthians chapter 15. Let us turn to the Bible to understand how much time it takes. ఎంత సమయం పడుతుందో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయంలో చూద్దాం. అలాగే మనం అర్థం చేసుకుందాం. 51, 52 you read. 51, 52 వచనాలు చదువుదాం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగాని మనమందరము మార్పు పొందుదము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. Yeah. See, in verse 51, the Paul says that we all shall be changed. 51వ అధ్యాయంలో పౌలు గారు ఏమని చెప్తూ ఉన్నాడంటే, తెలుగు బైబిల్లో 52వ అధ్యాయంలో ఉంది, మనమందరము మార్పు పొందుదము అని చెప్తున్నాడు. This is a verse which is against the partial rapture. Partial rapture says only part will take, but here it says all shall be changed. ఇక్కడ మనం చూచేటువంటి ఈ యొక్క పదం పాక్షికంగా సంఘం ఎత్తబడటం గురించి ప్రస్తావించబడింది. కానీ ఇక్కడైతే పౌలు గారు ఏమని చెప్తున్నాడంటే మనం అందరము మార్పు పొందుదామని చెప్తున్నాడు. Some people think that those who are done some sin or some problem in their life, not perfect, holiness is not there, they will be left behind. కొంతమంది ఏమని చెప్తారంటే ఎవరైనా వారి యొక్క జీవితంలో ఏదో పొరపాటు ఒక తప్పు చేసి సంపూర్ణమైనటువంటి పరిశుద్ధతను కాపాడుకోకపోతే, సంపూర్ణమైన పరిశుద్ధులుగా ఉండకపోతే వారు ఎత్తబడరు, వారు భూమి మీదే విడువబడతారు అని కొంతమంది చెప్తున్నారు. And they will pass through the tribulation. That is what they teach. వారు బోధ ఏమిటంటే వారందరూ శ్రమలలో గుండా వెళుతారని చెప్తారు. But this verse says that that will never happen. ఈ వచనం ఏమని చెప్తుందంటే అది ఎన్నటికీ జరగదు. No partial, everybody, all shall be changed. పాక్షికంగా కాదు, అందరూ ఎత్తబడతారు. To whom Paul is speaking? పౌలు ఎవరితో ఈ మాటలు చెప్తున్నాడు? He is ఎవరికి speaking చెప్తున్నాడు? to the Corinthian believers. కొరింథీ విశ్వాసులకి ఈ మాట చెప్తున్నాడు. Go to the church of Corinth. కొరింథీ సంఘానికి గనక మీరు వెళితే A lot of problem is there. చాలా సమస్యలు ఉన్నాయి. The Paul party.
పౌలు యొక్క గుంపు, Peter party, పేతురు గుంపు, Apollos party, అపోల్లో గుంపు, all political parties are there. రాజకీయ గుంపులన్నీ అక్కడే ఉన్నాయి. Some churches, all parties are there, divisions కొన్ని are there. సంఘాలలో ఈ విధమైనటువంటి గుంపులుగా ఉంటారు. Not only that, అంత మాత్రమే in కాదు, the church of Corinth, a lot of immorality was there. కొరింథీ సంఘములో చాలా అనైతికమైనటువంటి ప్రవర్తన ఉంది. Some people are going to the court. కొంతమంది న్యాయస్థానానికి, లోకములోని న్యాయస్థానానికి వెళుతున్నారు. Paul is so much grieved about them. వారిని గురించి పౌలు గారు ఎంతగానో బాధపడ్డాడు. But when he says this one, he says that all Corinthian believers, we shall be changed. కానీ పౌలు గారు ఇక్కడ చెప్పేటప్పుడు ఏమంటున్నాడంటే, కొరింథీ విశ్వాసులారా మనమందరము మార్పు పొందుతాము. I was so satisfied. If all the Corinthian believers will be raptured, don't worry, all the believers in Hubli will be raptured. నేను ఈ యొక్క మాటను గురించి చాలా సంతృప్తి చెందాను. ఎందుకంటే కొరింథీలో ఉన్న విశ్వాసులు అందరూ ఎత్తబడితే హుబ్లీలో ఉన్న విశ్వాసులు అందరూ కూడా ఎత్తబడతారు. All shall be changed. మనమందరము మార్పు చెందుతాము. Again, then Paul is thinking how much time it takes. That's our question. మరలా పౌలు గారు ఆలోచన చేస్తున్నారు, ఎంత సమయం పడుతుంది అందరూ మార్పు He's చెందడానికి. struggling to get a proper word. సరి అయినటువంటి పదాన్ని పొందటానికి లోపల ప్రయాసపడతా ఉన్నాడు. He first wrote in a moment. మొట్టమొదట ఒక నిమిషములో అని అన్నాడు. He said that is not a proper word. అది సరి అయిన పదం కాదని అర్థం It won't చేసుకున్నాడు. take that much time. అంత సమయం పట్టదనుకున్నాడు. Then he was struggling. He says that in a moment, in a twinkling of an eye. తర్వాత ఆయన ఆలోచన చేసి ఇంకొక మాట అన్నాడు. ఏమనంటే కనురెప్పపాటులో అని అన్నాడు. The time taking for this rapture, he is struggling to fit the word. ఈ యొక్క సంఘము ఎత్తబడినట్టు కూర్చున్నటువంటి సంగతి ఏ పదములో వివరించాలో ఆయనకు అర్థం కాక ప్రయాసపడతా ఉన్నాడు పౌలు In a గారు. moment, ఒక్క నిమిషంలో, in a twinkling of an eye. కనురెప్పపాటులో. How much time it takes twinkling of an eye? రెప్పగొట్టడానికి ఎంత సమయం పడుతుంది? You see కన్ను twinkling రెప్పగొట్టడానికి. of an eye, how, just to see how much time it takes. మీరు రెప్పగొట్టి చూడండి ఎంత సమయం పడుతుందో. The scientists say శాస్త్రవేత్తలు అంటున్నారు it takes only 100 milliseconds. 100 మిల్లీ క్షణాలు మాత్రమే పడుతుంది అంటున్నారు. That is the scientific calculation. అది శాస్త్రవేత్తల యొక్క వారి యొక్క విశ్లేషణ. But అది if you look into the వారి లెక్క అది. బైబిల్ లేక చూస్తే when Paul is using the word, పౌలు గారి యొక్క పదాన్ని ఉపయోగించినప్పుడు he says that atomos of the atom, that's the word he uses. ఇక్కడ అనుక్షణం అనే పదం You know ఉపయోగించబడింది. what is the meaning of atom? అనుక్షణం అంటే అంటే మీకు అర్థమైందా? Atom mean in the Greek language something you cannot divide further. అణువు అనేటువంటి పదము గ్రీకు భాషలో మనం చూస్తే ఇంకా దాన్ని ఎంత మాత్రం కూడా మనం భాగాలు చేయలేము. You divide time, just go on dividing the time. A stage will come where you cannot divide the time. That is the atomos of time. నీవు సమయాన్ని విభజిస్తూ వెళితే ఒక సమయం వస్తుంది. ఆ సమయంలో మనం ఇంకెంత మాత్రం కూడా సమయాన్ని విభజించలేము. ఆ సమయాన్ని అనుక్షణము అని అన్నారు. Yeah, that is enough. అది చాలు. Even less than the twinkling of an eye, that is what I mean. కనురెప్ప కొట్టే సమయం కంటే ఇంకా తక్కువ సమయంలో, within that we will be taken away. ఆ సమయంలో మనం అందరము కూడా ఎత్తబడతాం. So speedily catching away, speedily taking away. వేగంగా కొనిపోబడటము. what a wonderful event that is going to be. అది ఎంత అద్భుతమైన సంఘటనగా ఉండబోతుంది. So many things are there. I don't want to elaborate. Only one example I have given you. This how it is going to happen. అనేక సంగతులు ఉన్నాయి, విస్తరించి మాట్లాడడానికి సమయం లేదు. ఒక్క సంగతి అది ఎలాగ ఉండబోతుందో మీకు ఉదాహరణగా చెప్పాను. First Thessalonians chapter 4 will come. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలోనికి The మనం Paul is narrating, yesterday we stopped there. The Paul is narrating 3 events that is going to take place at the time of rapture. సంఘము ఎత్తబడే సమయములో జరిగే 3 సంఘటనలను పౌలు గారు దృష్టాంతంగా చెప్పాడు. అక్కడ మనం కొంతవరకు చూచాం. For the Lord himself does descend from heaven with a shout. ఆయన ఆర్భాటముతో పరలోకము నుండి దిగి వస్తాడు. Number 1 we have considered yesterday, the Lord's shout. మొదటిగా మనం నిన్న చూచాం, అది ఆర్భాటముతో అని. Secondly, రెండవదిగా voice of the archangel. ప్రధాన దూత శబ్దముతో. The third one, మూడవది the trumpet of God. దేవుని బోరతో. So 3 things are happening at that time. ఆ సమయంలో 3 సంగతులు జరగబోతున్నాయి. Why these 3 things? ఎందుకని ఈ యొక్క 3 సంగతులు? Briefly I will narrate you what is the meaning of these 3 things. ఈ 3 సంగతులను గురించినటువంటి అర్థం ఏమిటో క్లుప్తంగా నేను మీకు దృష్టాంతంగా చెప్తాను. The first thing, the Lord himself shall descend
from heaven. మొదటి విషయం, పరలోకము నుండి ఆర్భాటముతో ప్రభు దిగి వస్తాడు. I wonder why the Lord himself has to come. నేను ఆశ్చర్యపడే విషయం ఏంటంటే, ప్రభువే ఎందుకు రావాలి తనంతట తాను? He can call Gabriel, come here, you go to the earth and collect all the people and bring it here. గబ్రియేలు, నీవు భూమి మీదకి వెళ్ళి నా ప్రజలందరినీ కూడా సమకూర్చి ఇక్కడ తీసుకొని రాని చెప్పొచ్చు కదా. Within second, the Gabriel can do that, isn't it? ఒక క్షణం లోపల గాబ్రియేలు ఆ పని చేయగలడు కదా. Thousands of angels are there for him to do that. ఆయన కొరకు వేల కొలది దూతలు ఉన్నారు చెప్పిన పని చేయటానికి. But in this case, he is not telling the angels to do that. అయితే ఈ విషయంలో దేవదూతలను ఈ పని చేయమని ప్రభువు చెప్పటం లేదు. He himself is coming. ఆయన తనంతట తానే వస్తున్నాడు. Why? ఎందుకని? Because he loves you and me so much. ఎందుకంటే ఆయన నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. If a person is coming to your home, ఒక వ్యక్తి నీ యొక్క ఇంటికి వస్తున్నట్లయితే, to whom you love very much, నీవు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావో ఆ వ్యక్తి వస్తున్నట్లయితే, normally what you do? సహజంగా నువ్వేం చేస్తావు? You సాధారణంగా will not wait for him to come to you. Instead, you will run to him. నీ ఇంట్లోకి వచ్చిన దాకా నువ్వు ఎదురు చూడ్డావు, నువ్వు పరిగెత్తుకుంటూ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తావు. You will run to him and receive him and bring home. నీవు ఆ వ్యక్తి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన ఇంట్లోనికి తీసుకుని వస్తావు. You heard about the prodigal son, isn't it? తప్పిపోయిన కుమారుడి గురించి మీరు విని ఉన్నారు కదా. The young son and the older son. పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు. It's a debated who is really prodigal, elder one or younger one, that you have to debate. అసలు నిజంగా తప్పిపోయింది పెద్ద కుమారుడా చిన్న కుమారుడా అనే సంగతి మనం వాదన చేసుకోవాల్సి Okay, that is not our subject now. అది మన యొక్క అంశం కాదు ఇప్పుడు. Now the father is waiting to see his son is coming. తన యొక్క చిన్న కుమారుడు రావడం కోసం తండ్రి కనిపెట్టి ఎదురు చూస్తూ We ఉన్నాడు. read that he saw him from afar off. మనం చదువుతాము, అతడు ఇంకా దూరముగా ఉన్నప్పుడే చూచినట్లు చదువుతాం. What the father did? తండ్రి ఏం చేశాడు? He said, okay, let him come. రాని అన్నాడా? Is it like that? ఆయన అనాలన్నాడా? He did తండ్రి not say like that. అలాగూ చెప్పలేదు తండ్రి. Instead, అంతకంటే he ran to him and embraced him. ఆ కుమారుని యొద్దకు పరిగెత్తి కౌగలించుకున్నాడు. Why? ఎందుకని? He embraced him. That is what we read. మనం అక్కడ చదువుతాం, కుమారుని కౌగలించుకున్నాడు. I don't know how he did it because he is coming from the pigs, all the dress is like a pig dress. ఆ తండ్రి తన కుమారుని ఎలాగ కౌగలించుకున్నాడు నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ కుమారుడు పందుల దగ్గర నుంచి వస్తున్నాడు, పందుల వస్త్రాలతో వస్తున్నాడు, దుర్వాసన కొడుతున్నాడు. But we see that father is running and hugging him. అయితే తండ్రి పరిగెత్తి తన కుమారుని కౌగలించుకున్నట్లు మనం చూస్తాం. Because the father was loving him. ఎందుకంటే తండ్రి అతనిని ప్రేమిస్తున్నాడు So కనుక. the Lord himself is coming because he loves you and me very much. ప్రభు తనంతట తానే వస్తూ ఉన్నాడు. కారణం ఏమిటంటే ఆయన నిన్ను నన్ను అంతగా ప్రేమిస్తున్నాడు. The Lord will descend from heaven with a shout. పరలోకము నుండి ప్రభు ఆర్భాటముతో దిగి వస్తాడు. No, why he is shouting? ఆయన ఎందుకు ఆర్భటిస్తున్నాడు? Of course, it's not just a shout, it is a meaningful thing, is there? అది కేవలం ఒక కేక కాదు, ఆర్భాటం. అది ఒక అర్థముతో కూడిన మాట. Come to John's Gospel, chapter 5. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయంలోనికి రండి. There we see what he is going to do at that time. ఆ సమయంలో ఆయన ఏం చేయబోతున్నాడో మనం చూస్తాం. John 5 verse 28 యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 28వ వచనం and 29. 29వ వచనం కూడా. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో నున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. Yeah, those who are in the grave shall hear his voice. సమాధులలో నున్న వారందరూ ఆయన శబ్దము విని. That means those who are dead and buried, the believers, he is calling them back. దాని యొక్క అర్థం ఏమిటంటే మరణించి సమాధి చేయబడినటువంటి విశ్వాసులను ఆయన తిరిగి రమ్మని పిలుస్తున్నాడు. So when the Lord is coming again, he will shout or he will say, those who are dead in Christ shall be raised first. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తిరిగి వచ్చినప్పుడు ఆయన గొప్ప శబ్దం చేస్తాడు, కేక వేస్తాడు, సమాధిలో ఉన్న వారందరూ తిరిగి రండి, లేవండి అని. Psalm 191 verse 3 we read that, return ye the children of children of men. 90వ కీర్తనలో మనం చూస్తాం, నరులారా తిరిగి రండి అని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. So he will say, return ye unto me. ఆయన అంటున్నాడు, నరులారా తిరిగి రండి అని. So those who are dead, he will be raising again. కనుక చనిపోయిన వారు మరలా తిరిగి లేస్తారు. That is the Lord's shout. అది ప్రభు యొక్క ఆర్భాటం. You know, when he went to give life to Lazarus, మనకు తెలుసు, లాజరును బ్రతికించడానికి ఆయన వెళ్ళినప్పుడు he told them, you remove the stone. వారితో ఆయన అన్నాడు, మీరు ఆ రాతిని తొలగించండి అని.
Probably Lord can do the easily. One word is sufficient, the stone can move, isn't it? ఒక విషయం ఏంటంటే ప్రభు ఒక్క మాట గనక సెలవిస్తే రాయి అదంతటా అదే తొలగిపోతుంది కదా. Then why he told them to remove the stone? వారిని ఆ యొక్క రాతిని పొర్లించమని ప్రభు ఎందుకు చెప్పాడు? The reason, that is the only thing they can do. కారణం ఏంటంటే వాళ్ళు చేయగలిగిన పని అదొకటే. They cannot give life to Lazarus. లాజరుకు వాళ్ళు ప్రాణం ఇవ్వలేరు. Only the Lord can give the life. ప్రాణం ఇవ్వగలిగింది ప్రభువు మాత్రమే. The simple lesson is that whatever you have to do, you do. చిన్న పాఠం ఏమిటి అంటే నీవేదైతే చేయగలవో అది నీవు చెయ్యి. And Lord will do whatever he can do. ప్రభు ఏదైతే చేయాలో అది ఆయన చేస్తాడు. So he asked them to remove. కనుక ఆ రాతిని తొలగించమని ప్రభు వారికి చెప్పాడు. They were obediently removed the stone. వారు లోబడి ఆ యొక్క రాతిని తొలగించారు. Afterwards we read like this. ఆ తర్వాత మనం ఎలాగ చదువుతాం? With a loud voice he said, గొప్ప శబ్దముతో ఆయన ఇలాగ చెప్పాడు, Lazarus, లాజరు come out. బయటికి రమ్ము. With a loud voice. గొప్ప శబ్దముతో. I was wondering why is a loud voice? Even if he think in his heart the Lazarus would have come out. ఎందుకు ప్రభు అలాగ గొప్ప శబ్దముతో లాజరు బయటికి రమ్మన్నాడు? ఊరకైన హృదయంలో ఆలోచన చేస్తే చాలు లాజరు బయటికి వస్తాడు కదా. He could have said, Lazarus, come out. Slowly the Lazarus చిన్నగా would have come లాజరు out. బయటికి రా అని చెప్పొచ్చుగా. So, but yet we read with a loud voice he said. అయితే ఆయన గొప్ప శబ్దముతో అలాగ చెప్పినట్లు మనం The చదువుతాం. reason is this one. కారణం ఇలాగుంది. He is the one who got victory over death. That is why he is saying. ఆయన మరణము పైన విజయం పొందినవాడు గనుక ఆయన అలాగ చెప్తున్నాడు. So the one who got victory over death, he has the right upon the death. మరణము పైన విజయం పొందిన వానికి మాత్రమే మరణం పైన అధికారం ఉంటుంది. Jesus said, I am the life and the resurrection. ప్రభు చెప్పాడు నేనే జీవమును పునరుద్ధానమును అని. So it is showing his authority over death. మరణం మీద ఆయనకున్న అధికారం అది చూపిస్తుంది. Same way, when Jesus is coming, he will, with a loud voice, he said, all those who are dead in Christ shall come. అలాగునే ప్రభు తిరిగి వచ్చినప్పుడు గొప్ప శబ్దముతో ఆర్భాటముతో ఆయన చెప్తాడు, సమాధులలో ఉన్న వారులారా బయటికి రండి అని. Some Bible scholars say that if the Lord Jesus Christ, if he would not have used the word Lazarus come out, he would not have used, all the dead would have come out. కొంతమంది బైబిల్ పండితులు ఏమంటున్నారంటే లాజరు బయటికి రమ్ము అని ప్రభు చెప్పకుండా బయటికి రా అనే ఒక మాట లాజరు పేరు లేకుండా ప్రభు చెప్పినట్లయితే సమాధులలో ఉన్న వాళ్ళందరూ కూడా లేచి బయటికి వచ్చే వాళ్ళు ఏమన్నారు. Here we see the Lord is telling Lazarus you come out. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు లాజరు బయటికి రా అన్నాడు. Same way, when the Lord is coming in the air, he will say, come out. అదే సమయమందు ప్రభు వారు ఆకాశ మండలములకు వచ్చినప్పుడు ఆయన అంటాడు లేచి రండి అని. All the dead ones in the grave will hear his voice and they will come out of the grave. సమాధుల్లో ఉన్నవారు ఆయన శబ్దమును విని వారు బయటికి వస్తారు. The second question, what is the second thing what is happening? రెండవ ప్రశ్న, రెండవ సంఘటన ఏమి జరుగుతుంది? The voice of the archangel. ప్రధాన దూత శబ్దము. Now, how many angels are archangels in heaven? పరలోకములో ఎంతమంది ప్రధాన దూతలు ఉన్నారు? We have no details account. At least some angels are chief angels or the archangels are. వారిని గూర్చినటువంటి లెక్క మన దగ్గర లేదు కానీ కొంతమంది ముఖ్యమైనటువంటి ప్రధాన దూతలు ఉన్నారు. The Michael is called as an archangel in the Bible. బైబిల్ గ్రంథంలో మిఖాయేలు ప్రధాన దూతగా చెప్పబడ్డాడు. How many names of the angels are there in the Bible? బైబిల్ గ్రంథంలో ఎంతమంది దూతల పేర్లు